నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మంచి రుచికరమైన పండు మిరపకాయ రోటి పచ్చడిని చూపించబోతున్నానండి. ఈ పచ్చడి రుచి చాలా చాలా బావుంటుంది. అలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినాలే కానీ, ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే కమ్మగా తినేస్తారు. అలాగే ఈ పచ్చడి చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ప్రెజెంట్ పండు మిరపకాయలు వచ్చే సీజన్ కాబట్టి డెఫినెట్‌గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని నోరూరించే పండు మిరపకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పండు మిరపకాయలు తీసుకోండి. ఇక్కడ వెయిట్ వైస్ వచ్చేసి నేను 150 గ్రాముల వరకు పండు మిరపకాయలు తీసుకున్నాను. అది మీకు లెక్కతో చెప్పాలంటే సుమారు 12 వరకు పండు మిరపకాయలు తీసుకున్నాను. ముందుగా పండు మిరపకాయల్ని బాగా కడిగి తొడిమిని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్ని పండు మిరపకాయల్ని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులను, ఒక 2 టీ స్పూన్ల ధనియాలను, అర టీ స్పూన్ జీలకర్ర, మరో అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేయండి. ఇక్కడ నేను వీటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. సో ఇవి ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని ఇందులోకి మనం కట్ చేసిన పండుమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పండుమిరపకాయ ముక్కల్ని ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే లైట్‌గా కలర్ అనేది తగ్గి ఇలా కొంచెం తెల్లగా అనిపిస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక పిడికెడంత కొత్తిమీర ఆకులు కాడలతో సహా తీసుకోండి. ఈ మిరపకాయల వేడికి కొత్తిమీర ఆకు అనేది కొంచెం ఫ్రై అయిపోతుంది కాబట్టి స్పెషల్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పచ్చడిలో ఇలా కొంచెం కొత్తిమీర ఆకు వేయడం వలన రుచి కూడా చాలా బావుంటుంది. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. అలాగే చింతపండును నానబెట్టడానికి ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. నారలు గింజలు లేకుండా ఇలా చింతపండును మాత్రమే తీసుకొని బాగా కడిగి కొంచెం వేడి నీళ్ళని వేసి నానబెట్టండి. ఇలా వేడి నీళ్ళని వేసి నానబెట్టడం వలన నీళ్లు అవసరమైతే చింతపండులో నీళ్ళను వాడొచ్చు. అలాగే చింతపండు కూడా మెత్తగా నానుతుంది. ఇప్పుడు వీటిని పచ్చడిలా మెత్తగా నూరి తీసుకోవడానికి రోలును ఇలా తడి లేకుండా తుడిచి ఇందులోకి ముందుగా మనం వేపిన ధనియాలు, జీలకర్ర, ఆవాలను తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పుడు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వీటిని ముందుగా మెత్తని పొడిలా దంచి తీసుకుందాం. మెత్తగా పొడిలా దంచాక ఇందులోకి మనం నానబెట్టిన చింతపండును తీసుకుందాం. ముందుగా నీళ్లు వేయకుండా చింతపండును మాత్రమే తీసుకొని చింతపండు కూడా మెత్తగా నలిగేలా దంచండి. ఇలా మనం రోట్లో దంచి తీసుకోవడం వలన ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తూ పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. సో చింతపండు కూడా ఇలా మెత్తగా నలిగాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన కొత్తిమీరకు, ఎండుమిరపకాయలు తీసుకుందాం. మొత్తం ఒకేసారి తీసుకున్నామంటే దంచేటప్పుడు బయటపడుతుంది. కాబట్టి ముందుగా సగం తీసుకొని మిగతా సగం పండుమిరపకాయ ముక్కల్ని పక్కనుంచుతున్నాను. వీటిని ఇలా కొంచెం దంచి తీసుకున్నాక మిగిలిన పండుమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని దంచి తీసుకుందాం. అలాగే ఇందులోనే ఒక 4-5 పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని దంచి తీసుకుందాం. ఈ పచ్చడిని ఇలా రోట్లో దంచి తీసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది. అలాగే దంచడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. మీరు సింపుల్గా చేయాలన్నా ఇంకా తక్కువ టైంలోనే ఈ పచ్చడి చేయాలన్నా మిక్సీలో రుబ్బి తీసుకోండి. ఇలా మనం పచ్చడిని మెత్తగా వచ్చేలా దంచి తీసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. నూనె వేడయ్యాక ఓ 4 చితగ్గొట్టిన వెల్లుల్లిపాయల్ని, 1 టీ స్పూన్ శనగపప్పును, అర టీ స్పూన్ చొప్పున మినపప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఈ పోపు దినుసులు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోనే కొంచెం కరివేపాకును తీసుకొని కరివేపాకు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసిన పండుమిరపకాయ పచ్చడిని తీసుకొని కలిపామంటే కమ్మని రుచిగా పండుమిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మనం సింపుల్ స్టెప్తో అప్పటికప్పుడు మంచి టేస్టీగా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పచ్చడిని మనం బయట పెట్టుకుని తిన్నామంటే 1-2 రోజులు తినొచ్చండి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నామంటే 5-6 రోజుల వరకు తినేయచ్చు.
సింపుల్ వేలో మంచి రుచిగా పండుమిరపకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ఇప్పుడు మార్కెట్‌లో వచ్చే పండుమిరపకాయలతో ఇలా రోటి పచ్చడిని డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. అలాగే ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.